గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది తప్ప అసలు తగ్గేదేలే. అలాంటిది హైదరాబాద్ లో ఎక్కడైనా భూముంటే ఇప్పుడు బంగారమే. వందల గజాలు ఉన్నవారు కోటీశ్వర్లే అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. అయితే అత్యంత ఖరీదైన ఓ ప్రాంతంలో 27 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందనే ఆరోపణలతో 4 ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లారు. అందులో వారంతా అధికార పార్టీకి చెందిన వారే కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారిలో ఒక్కరి నియోజకవర్గ పరిధిలోనూ ఆ భూమి లేకపోవడం మరో కీలక విషయం. ఇక ఆక్రమణకు గురైన భూమి ఎవరిది, ప్రస్తుతం ఆ భూమి విలువెంత ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో గచ్చిబౌలి శివార్లలో కాజాగూడ ప్రాంతం ఉంది. తెలంగాణ ప్రాంతానికి ఇది ప్రధాన వాణిజ్య నివాస ప్రాంతం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. కాగా కాజాగూడలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ 4 ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, ముఖ్య మురళీ నాయక్ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. కాగా మురళీ నాయక్ తప్ప మిగిలిన 3 ఎమ్మెల్యేలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. మురళీ నాయక్ ది మాత్రం మహబూబాబాద్ జిల్లా. వారు దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ భూమి విలువ ప్రస్తుతం 10,000 కోట్లు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న అధికారి 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేశారని, నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చిందని న్యాయవాది చెప్పుకొచ్చారు. ఆ ప్రదేశంలో 8 టవర్ల నిర్మాణంలో ఉన్నాయని, ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని వివరించారు. అవన్నీ కాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు ఓ ప్రైవేట్ పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఉండడంతో పర్యావరణం కలుషితమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనల అనంతరం ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హైడ్రాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.